ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ గాయత్రీ పరంబికాయ నమ దుందుర్గాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ అరుణాచలేశ్వరాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, పరిహారం అంతా కూడా వార ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం వల్ల దృష్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారాలు కూడా మీకు ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ పరిష్కారాలను పాటిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా శుభమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క సంయోగం వల్ల జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ వృషభ రాశుల సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం. అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా 15వ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. తద్వారా ఉచ్చస్థానంలో సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల విపరీతంగా ఎవరికైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అధికారం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి అంతా కూడా శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి గ్రహాల యొక్క సంయోగం వాటి దృష్టి కేంద్రంగా అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరగాలన్నా, మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించాలన్నా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం తద్వారా శ్రేయస్కరంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, విదేశంలో స్థిరత్వం రావాలన్నా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా గోచారరీత్యా కూడా చాలా బాగా ఉండాలి. జాతకరీత్యా కూడా ప్రధానంగా బాగా ఉండాలన్నమాట. గ్రహాల యొక్క బలమంతా కూడా చేకూర్చినప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉంది, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకు అంతా కూడా మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. ధనుస్సు రాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల భాగంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా ఉంది విశ్లేషణ చేయడం జరుగుతుంది. సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం, మరి ఇక్కడ చూసుకుంటే షష్ఠ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు శుక్రుడు యొక్కరంగా ఉన్నారు కాబట్టి నూతన పెట్టుబడులంతా కూడా స్వల్పంగా గ్రహస్థితి సంపూర్ణంగా అనుకూలత వచ్చే వరకు నూతన వ్యాపారంలో పెట్టుబడి కానీ నూతన వ్యాపారంలో లాభాలు గణించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకోవడం మంచి పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వీరంతా కూడా దూర ప్రయాణాలు చేయడం వల్ల మంచి కాంట్రాక్ట్స్ లభిస్తుండడం, దూర ప్రయాణాల వల్ల లాభిస్తుండడం కానీ పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల ఈ వారంలో అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీరంతా కూడా చూసుకుంటే ఈ వారంలో మంచి మీకు దూర ప్రాంతం నుంచి మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ప్రయత్నించి కూడా గోమాత సేవ చేయండి. బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ కోప ఆవేశాలకు కానీ అవకాశం ఉంటుంది. అంగారకుడు శనీశ్వరుడు యొక్క కలిగి జరిగింది కావున మీకంతా కూడా స్వల్పంగా మనస్పర్ధలు రావడానికి కానీ కోపానికి అవకాశానికి కానీ ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న గొడవలు కూడా జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. కావున దీనికంతా కూడా ప్రయత్నించడం కూడా భగవంతుడిని ఆరాధన చేసుకోవడం, నామస్మరణ చేసుకోవడం మాత్రం చేత మీ జీవితం అంతా కూడా సాఫీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవల భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని మీరంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం, రావి చెట్టు వేప చెట్టుకు అంతా కూడా ప్రతిరోజు కూడా 11 ప్రదక్షిణాలు ఆచరించడం, హనుమతారంలో భాగంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మహాగణపతికి ప్రీతికరంగా మీరంతా కూడా ఉండ్రాళ్లను నివేదన చేయడం వల్ల సకల విఘ్నాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ కోసం మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః.